టీ తీసుకోండి. అక్కర్లేదు. సరే. పోనీ మజ్జిగ తీసుకోండి. వద్దు. చూడన్నా, మంచినీళ్ళైనా తీసుకుంటారా? అక్కర్లేదన్నానా? అంటే నేనేమైనా విషయం ఇస్తున్నానా మీకు? నిన్నటి నుంచి ఏమీ తినకుండా ప్రాజెక్ట్ అంటూ కూర్చున్నారు. మీ దగ్గర జీతం తీసుకుంటున్నది నేను బ్రతకడానికేనా? మీ బాగోగులు చూడక్కర్లేదా? అడు చూడవే ఎంత బ్రహ్మాండంగా లైనేస్తుందో. చూడు, మీ అమ్మ అత్తయ్య గుండు నుంచి వచ్చేసరికి నేను ఊర్వశనే చేసుకుంటాను అని మీ బావతో అనిపించమంటావా? ఎలాగంటే ఈ తొక్కలుంచు. ఎందుకు? ఇప్పుడు దాకా పెంచిన ఒడుజాలు ఇక బుర్ర పెంచు. ఈ తొక్కల్ని నువ్వు లోపలికి సరే ఒకదాని మీద కాలు పెట్టి మీ బావ జారి పడతాడు. నువ్వు రెండో తొక్క మీద కాలు పెట్టి సర్ర జారిపడి మీ బావని ఢీ కొట్టు. ఎక్కడికో వెళ్ళిపోయావా? విని చావు. అలా ఢీ కొట్టి మీ బావను బల్లిలాగా వాటేసుకుని వదలకు. అయ్యో, అది ఎప్పుడు చూసినా పని పని పని. అమ్మో, నా తొక్క నన్నే తొక్క తీసిందే. అమ్మో 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 అమ్మో! ఒరే మల్లయ్య, యాదగిరి, శ్రీశైలం, రండిరా 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 రండిరా! అమ్మో, అటు చూడండి అటు చూడండిరా. ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందో ఈ సోఫా వెనక భాగవతం. అందుకే వయసులో ఉన్న పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే వెంటనే పెళ్లి చేసేమని చెప్తారు. ఇదేమన్నా బాగుందా అల్లుడు? నాకు ఊర్వశం అంటే ప్రాణం, ఆగలేకపోతున్నాను. పెళ్లి చేసేయి అంటే చేసేవాళ్ళం కదా. ఇప్పుడు నేనేం చేశాను కంగారు పడుతున్నావు? ఇంకా ఏం చెయ్యాలి అల్లుడు? మేమందరం చూస్తుండగానే కదా అమ్మాయి మీద నుంచి లేచావు ముద్దు పెట్టుకుని. నేను ముద్దు పెట్టుకున్నానా? యారా అంతే కదండి మరి. ఓకే, ఈ సోఫా చాటునున్న అమ్మాయి మీద నేను కావాలనే పడ్డాను. ముమ్మాటికి ముద్దు పెట్టుకున్నాను. ముమ్మాటికి. అయితే నేను ముద్దు పెట్టుకున్న అమ్మాయినే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలంటావు? ముమ్మాటికి. చూసారా, జెంటిల్మెన్ మా అల్లుడు, అదృష్టవంతురాలు మా అమ్మాయి. సరే, మీ అందరి ముందు దొంగలా దొరికిపోయాను కాబట్టి నేను ముద్దు పెట్టుకున్న ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరి నా కూతురు? నాన్న, ఇక్కడ పడ్డా. చెరువులో పడలేకపోయావా? తల తిరిగిపోయిందా చెత్త కొండలరావు? ఇన్నేళ్లుగా మా ఇంటి మీద పడి తింటున్నావు కదా, రుణం తెచ్చుకోవాలంటే ఓ పని చేయి. ఏమిటది? మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించు.